సో మనం కెంగన్ వాటర్ తాగడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటే మరి డాక్టర్స్ ఎందుకు రికమెండ్ చేయట్లేరు అనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది అనమాట. ఇక్కడ వరల్డ్ రెనౌండ్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ హిరోమి షిన్యా తను ఈరోజు ఎండోర్స్ చేస్తున్నారు కెంగన్ వాటర్ గురించి. సో డాక్టర్ హిరోమి షిన్యా వచ్చేసి ఈజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ మెడికల్ కాలేజ్ న్యూయార్క్ సిటీ, అట్లాగే చీఫ్ ఆఫ్ ఎండోస్కోపీ డిపార్ట్మెంట్ బ్రెత్ ఇజ్రాయెల్ మెడికల్ సెంటర్ న్యూయార్క్ సిటీ. సో ఈ డాక్టర్ ఈ వాటర్ని ఎండోర్స్ చేస్తున్నారు. తన పేషెంట్స్ పైన కొన్ని లక్షల పేషెంట్స్ పైన ఈ కెంగన్ వాటర్ వారు స్టడీ చేసి ఉన్నారన్నమాట. చాలా యూట్యూబ్లో వీడియోస్ కూడా తను పబ్లిష్ చేశారన్నమాట. ఈ వాటర్ తాగడం వల్ల ఏం చేంజెస్ వస్తున్నాయి తన పేషెంట్స్లోని. ఇక్కడ నేను కొన్ని టెస్ట్ పనులు చూపిస్తున్నాను. ఇక్కడ క్రానిక్ కాన్స్టిపేషన్, కొన్ని సంవత్సరాలుగా కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్ యొక్క కోలన్ అంటే పెద్ద బ్రేక్ అనమాట. ఆ పేషెంట్ యొక్క కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్ యొక్క కోలన్ కండిషన్ ఇది. ఈ వాటర్ తాగిన 3 months తర్వాత కండిషన్ ఇది. చూడండి చాలా డ్రాస్టిక్ వేరియేషన్ ఉంది కదా. అట్లాగే ఇదొక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ యొక్క కోలన్ కండిషన్ ఇది. అదే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్కి ఒక 3 months వాటర్ ఇచ్చిన తర్వాత కోలన్లో చేంజెస్ ఇవి. అట్లాగే ఒక కీమోథెరపీ అయిన పేషెంట్ యొక్క కోలన్ కండిషన్, కీమోథెరపీ అయినప్పుడు పేషెంట్స్ యూజువల్గా వాళ్ళ బాడీలో బ్లాక్ డిస్కలరేషన్ వస్తుంది కదా. సో అదే డిస్కలరేషన్ ఇక్కడ వాళ్ళ కోలన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే పేషెంట్కి ఒక 3 months కెంగన్ వాటర్ ఇచ్చిన తర్వాత చేంజెస్ అనమాట. సో కెంగన్ వాటర్ ఏం చేస్తుంది, మన బాడీని డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంది. సో డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంది, ఎవ్రీ సెల్ని హైడ్రేట్ చేస్తూ ఉంది, ఆక్సిజనేషన్ చేస్తుంది, న్యూట్రిషన్ ప్రాపర్గా మన బాడీలో 3.7 trillion సెల్స్కి రీచ్ అయ్యే విధంగా చేస్తుంది. కాబట్టి మన బాడీలో ఫంక్షన్స్ అనేది హెల్తీగా జరుగుతాయి. మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఫంక్షన్స్ హెల్తీగా జరుగుతాయి. మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో మెటబాలిక్ యాక్టివిటీ మంచిగా జరుగుతుంది. అందువల్ల గ్రాడ్యువల్గా మనం హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్ ఈ బుక్ రాసింది డైరెక్టర్ ఆఫ్ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సర్వే ప్రకారం ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత 5 years తర్వాత, ఈరోజు క్యాన్సర్ వచ్చింది 5 years తర్వాత సర్వైవల్ రేట్ ఓన్లీ 3% అనమాట. సో వీరి స్టడీ ప్రకారం. సో కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్ బుక్ రాసింది డైరెక్టర్ ఆఫ్ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో ఈ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రికమెండింగ్ 10 products టు ప్రివెంట్ క్యాన్సర్ అండ్ మేనేజ్ క్యాన్సర్. అంటే ఈ 10 రకాల ప్రొడక్ట్స్ తీసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. క్యాన్సర్ ఆల్రెడీ వచ్చినట్టయితే మేనేజ్మెంట్లో హెల్ప్ అవుతుందని 10 different types ఆఫ్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తూ ఉంటే దాంట్లో టాప్ 1 రికమెండేషన్ ఆల్కలైన్ అయనైజ్ వాటర్. ఈ డివైస్ నుంచి వచ్చే ఆల్కలైన్ అయనైజ్ వాటర్ అనేది టాప్ 1 రికమెండేషన్. ఈ 10 productsలో 10th రికమెండేషన్ నుంచి మునగకాయల ఆకు, సూపర్ ఫుడ్ మొరింగా అంటే మునగ ఆకు అనమాట. అంటే ఆయుర్వేదాలో ట్రెడిషనల్గా ఆయుర్వేదాలో మునగాకు వల్ల చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి విన్నాం కదా మనము. అట్లాగే మునగాకు వల్ల కూడా చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఈ 10 items మనం డైలీ ఏదైనా తీసుకోగలుగుతామా అంటే